దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమాపైనే ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి కొత్త సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMP29 అని పేరు పెట్టారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించి నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోందని సమాచారం. అదే సమయంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ప్రియాంక చోప్రా SSMP29 సినిమా కోసం 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారట. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ప్రియాంక చోప్రాకి ఇంత మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారము బయటకు రాలేదు. మహేష్ బాబు సినిమా కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ఇటీవల హైదరాబాద్కు వచ్చింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అమెరికాలోనే సెటిల్ అయింది. బాలీవుడ్ సినిమాలను అంగీకరించి చాలా రోజులైంది. ఇప్పుడు హాలీవుడ్లోనూ ఆమెకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది. దీంతో ప్రియాంక టాలీవుడ్ సినిమాలో నటిస్తే ఆ సినిమాకు ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుందని నమ్మకం. అందుకే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. SSMP29 సినిమా కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతని గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ రాశారు. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రియాంక చోప్రా 2016లో విడుదలైన జై గంగా జల్ సినిమా తర్వాత మరే హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో మహేష్ సినిమాతో చాలా రోజుల తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తోంది అందాల తార.